Welcome back to my channel Study Purpose. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది అత్యవసర డాక్టర్ లేదంటే నర్సు లేని సమయంలో మనకు ఒకవేళ ఎమర్జెన్సీగా టాబ్లెట్స్ కావాలి అనుకుంటే ఇవన్నీ మనం మెడికల్ వైజ్గా ఒకవేళ మెడికల్ ఫీల్డ్ కాకుండా జనరల్గా ఈ నేమ్స్ అనేవి మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అండ్ ఇది షీట్ చూసేసరికి ప్రతి ఒక్క టాబ్లెట్స్ నేమ్స్ విత్ ఎంత ఎంజీ అందులో క్వాంటిటీ కలిపితే ఆ టాబ్లెట్ తయారవుతుంది. ఇవన్నీ ఇందులో షీట్లో ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది న్యూరోపతి అనమాట. న్యూరోపతి పెయిన్కి అంటే మన నరాల బలహీనతకి, డయాబెటీస్ ద్వారా లేదంటే కీళ్ళ నొప్పులు, సర్వైకల్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం వల్ల థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్స్ కలిగి ఉండి మన నరాలు వీక్ అయి పెయిన్గా ఉంటాయి కదా, అప్పుడు మనం గెబాపెప్టిన్ అండ్ ప్రెగాబలిన్, అమిట్రోఫైలిన్, నార్తిఫైలిన్, లిడోక్లేన్ ప్యాచెస్, క్యాప్ససరిక్ క్రీమ్, థైలబైల్, ఆర్జలిన్, గ్యాబన్, NT400, గ్యాబర్ 200, గ్యాబర్ 10/300 ఇవి మెడిసిన్స్ న్యూరోపాథిక్ పెయిన్కి యూజ్ చేస్తారు. మనకి ఆపరేషన్ చేసిన తర్వాత లేదంటే చేసే ముందు ఇటువంటి మెడిసిన్స్ అనేవి మనకి బలంగా ఉండడానికి ఇస్తారనమాట. లేదంటే మనకి ఆపరేషన్ చేసింది నయం అవ్వడానికి ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తారు. న్యూట్రాస్యూటికల్స్ అంటే ఇది మన బాడీని ఆపరేషన్కి కానీ లేదంటే హెల్తీగా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వీటి వల్ల మన రోగ నిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీ. న్యూరోసిటికల్స్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవి అంటే కాగ్నినీడ్ సిరప్, నీడ్ క్యూటెన్, వీరో D3, పల్మిజాల్, మిగోనెన్, ఇంకా ఫ్యాన్యుల్. సో ఇవి న్యూరోసిటికల్స్ అంటే మన బాడీని పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి ఇవి సహజ సిద్ధంగానే ప్లాంట్స్ నుంచి తీయబడి ఈ టాబ్లెట్స్ అనేవి మనకి తయారు చేసి సిరప్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ లేదంటే ఇంకా ఉంటాయి కదా సిరంజీస్, ఇలాంటి అవన్నీ తయారు చేస్తారనమాట. స్ట్రోక్ మేనేజ్మెంట్ అంటే మనకి హార్ట్ బీట్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, గుండె దడ వచ్చినప్పుడు, గుండె కొట్టుకోకుండా ఇది అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ మన హార్ట్లో ఉన్నప్పుడు కాలిన్సిట్ ఇంకా ఫ్లిన్. వీటి యొక్క మెడికేషన్స్ వచ్చేసి కోలినిసిట్ ప్లస్ కోలినిసిట్ 2 ml, ING కోలినిసిట్ ప్లస్ అడ్వాన్స్ అలా ఉంటుంది. సో ఇవి స్ట్రోక్ మేనేజ్మెంట్ కోసం యూస్ చేసే ప్లాస్టిసిటీ అంటే కండరాలు బిగుసుకపోవడం అంటే మన కండరాలు, వెన్నుపాములు ఇవన్నీ అసలు ఏమి పని చేయకుండా మనకి ఇబ్బందిగా ఉండి ఎక్కడికక్కడ బిగుసుకుపోవడం, పక్షవాతం రావడం, ఇలాంటివన్నీ మనం ప్లాస్టిసిటీలో చూస్తాము. వీటికి సంబంధించిన మెడికేషన్స్ ఏంటి అంటే బెనిఫెన్ 10 mg, బెనిఫెన్ XR 20 mg, ఇంకా యాంటీ డిప్రెషన్స్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళి బాగా అతిగా ఆలోచించడం, అతిగా పనుల గురించి ఆలోచించడం, మనుషుల గురించి ఆలోచించడం, ఏదైనా లైఫ్లో ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్ అయినా, ఏదైనా మనకి అనుకున్నది కాకపోవడం, ఇలాంటి వాటి అన్నిటిని గురించి యాంటీ డిప్రెసెంట్స్ అనమాట. ఇది ఒక మత్తు పదార్థంతో కలిగినటువంటి ఒక టాబ్లెట్స్ అండ్ మెడికేషన్ అనమాట. దీని పేరు వచ్చేసి టాటోప్రమ్ 10. టాటోప్రమ్ యాంటీ మైగ్రేన్స్, బాగా హెడేక్ రావడం, మనం ఏ పని చేసినా చికాకు ఉండడం. మైగ్రేన్కి చాలా కారణాలు ఉంటాయి. థైరాయిడ్ ఉంటే కూడా మైగ్రేన్ ఆటోమేటిక్గా రీక్రియేట్ అవుతుంది అనమాట. ఇది డయాబెటీస్ ద్వారా ఇంకా బీపీ ద్వారా ప్రతి ఒక్క డిసీజ్ వచ్చిందంటే దాన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోకపోతే ఒకదాని తర్వాత ఇంకోటి మన బాడీలో సెల్స్ అనేవి రీజెనరేట్ అయ్యి ఒకదానికి ఒక డిసీజ్కి కనెక్ట్ అయ్యి డిసీజెస్ అనేవి బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. అలానే యాంటీ మైగ్రేన్స్ అనమాట. ఇది విపరీతమైన హెడేక్, ఐస్లో ఇంకా నోస్ పైన, ముక్కు సందుల్లో ఇదంతా చల్ల గాలి వచ్చిన హెడేక్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన మెడికేషన్స్ ఏంటి అంటే డివోకన్ ER 250, నాప్డాబ్ 250/500 PPIs అనమాట. యువాన్సిడ్ 40 దీనికి సంబంధించిన మెడిసిన్. PPIs అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ఇది కడుపులోని యాసిడ్స్కి సంబంధించింది. అండ్ మనకి తిన్నది అరగకపోవడము, తిన్న తర్వాత నోట్లోకి రావడము, పేగుల్లో పుండ్లు పడడము, ఇంకా మనకి
తిన్నది ఏదైనా సరే అజీర్ణం సమస్యలున్న, బాడీలో ఇండైజెషన్ ప్రాబ్లం ఏదున్నా, స్టమక్ ప్రాబ్లం ఉన్న, అల్సర్స్, ఇంకా ఎన్నో సమస్యలకి యాసిడ్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా పనిచేయకపోతే ఈ టాబ్లెట్స్ ద్వారా అవి అరగడానికి మనకి సహాయపడతాయి అన్నమాట. ఆ టాబ్లెట్స్ని యువాన్సిడ్ 40 అనేది ఒకటి. ఇంకా మనకి సాధారణంగా అవైలబుల్గా ఉండేది అందరికి తెలిసిన మెడిసిన్స్ ఏంటి అంటే ఓమిప్రెజాల్, పెంటోప్రోజాల్, ఇంకా ర్యాబిప్రోజాల్, లాన్జోప్రెజాల్ అని ఈ 4 మనకి తెలుసు. ఇవి సాధారణంగా అందరూ కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్ అనమాట. ఇంకా యాంటీ వర్టిగో అంటే మన స్కిన్ పైన తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి కదా, బొల్లి అనొచ్చు, ఇంకా వైట్ ప్యాచెస్ అనొచ్చు. ఇది ఎండలోకి వెళ్తే సాధారణంగా మనకి విటమిన్ ఇంకా బ్లడ్ లేకపోవడం వల్ల విటమిన్స్, మినరల్ అనేది బాడీలో మంచిగా లేకపోతే ఈ వర్టిగో అనేది మనకి వస్తుందన్నమాట. అండ్ యూవీ రేస్ డైరెక్ట్ మన స్కిన్ కింద పడడం వల్ల ఈ వర్టిగో అనేది మనకి సాధారణంగా చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏంటి అంటే డిజిలిఫ్ట్, వర్టికాప్ 16 ఈ 2 మెడిసిన్స్ అనమాట. ఇంకా పెయిన్ మేనేజర్, మనకి ఏమన్నా పెయిన్స్ ఉంటే బాడీలో వాటి నుంచి ఉపశమనం కలగడానికి, ఆ పెయిన్స్ నుంచి మనకి నొప్పి తగ్గించడానికి ఈటాస్ ఒకటి అండ్ ఎంఆర్ డాక్టెక్స్ ఒకటి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ వచ్చేసి స్టాక్టింగ్ అనమాట. STATING స్టాక్టింగ్. దీని యొక్క మెడిసిన్ ఆర్జ్లిప్ 18/20, ARZLIP 18/20. స్టాక్టింగ్ అంటే భోజనం ముందు, భోజనం తర్వాత ఈ టాబ్లెట్ కనుక మనం వేసుకుంటే మన బాడీ అనేది కొంచెం పర్ఫెక్షన్గా ఉంటుంది. తిన్న తర్వాత, తిన్నక ముందు కూడా కొంచెం మన బాడీలో ఏమన్నా మనకి అన్ఈజీగా ఉన్నప్పుడు స్టమక్లో ఈ మెడిసిన్ అనేది మనకి చెప్తారనమాట. సో ఇవైతే మనకి సాధారణంగా కాదు, ఆపరేషన్ వైజ్గా అసలు మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అనమాట. వీటి గురించి మీరు తెలుసుకుంటే మెడికల్ ఫీల్డ్లో మీరు ఒకవేళ డాక్టర్ అయినా కూడా ఈ మెడిసిన్స్ కనుక మీకు తెలిసినట్లయితే, అండ్ ఈ మెడిసిన్స్ మనకి ఎంత ఎంజీ అంటే ఎంత క్వాంటిటీ అందులో యాడ్ చేస్తారు, ఇది మనం అది ఎంజీ ప్లస్ మెడిసిన్ నేమ్ మనం తెలుసుకున్నట్లయితే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్కి, నర్సెస్కి, ప్రతి ఒక్క సాధారణ మనిషికి ఈ యొక్క ట్యాబ్లెట్స్ గురించి తెలిస్తే మనం అసలు స్టడీ చేయనక్కర్లేదు. మనం చదువుకునే స్టడీ వేరు, మెడికల్ ఫీల్డ్ వేరు, ప్రతి నాలెడ్జ్ వేరు, సబ్జెక్ట్ వేరు. ఓకే, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా ఏం కాదు. బట్ ఈ టాబ్లెట్స్ దేనికి ఏది యూజ్ అవుతుంది, దేనికి ఏది వేస్తే ఏది క్యూర్ అవుతుంది, ప్రతి ఒక్కటి నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా అండ్ ఎటువంటి స్టడీ మీద కానీ ఫ్యూచర్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఏదో ఒక మంచి వీడియో, ఒక క్లారిటీ వీడియో మాత్రం మీ ముందుకి కంపల్సరీ తీసుకొస్తాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ మెడికల్ ఫీల్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సాధారణంగా మెడికల్ మీద ఇంట్రెస్ట్ ఉండి డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. సో షేర్ ఇట్.